ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యనిర్వాహక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి నాటిక దృశ్యబంధ నిర్మాణం దివాకర్ ఫణీంద్ర, రంగోద్దీపనం శ్రీకాంత్, ఆహార్యం దినేష్ బాబు, సంగీతం మాస్టర్ చెర్రీ సాయి తేజ, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఒక్క విత్తనం దొరికినా సరే నా జన్మ సార్థకత అవుతుంది. ఇక్కడ ఏదో ఉన్నట్టుందే. రాయి సున్నితంగా మృదువుగా ఉంది. అరే, దీనిపైన కూడా ఏదో రాసి ఉంది. ఏ భాష ఇది? దీనిపైన కూడా ఉంది. ఏ భాష ఇది? దీన్ని తెలుసుకోవడం ఎలా? నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఆధారాన్ని మా వాళ్ళకి అందేలా చేయి స్వామి. మా వాళ్ళని అందేలా చేయి దేవుడా. నువ్వే పిలిచి మళ్ళీ నువ్వే అడుగుతున్నావు ఎవరు నువ్వు అంటూ. నేను పిలిచింది దేవుణ్ణి. మీరు దేవుడా? దేవుణ్ణి కాదు, దైవభక్తిని అంతే. ఎవరు నువ్వు సత్తుడా, ఎవరు నువ్వు దేవుడా, ఎవరి ఆజ్ఞ చేత వచ్చినావురా? ధీరమైన జాతికి రాతిల గీతల సాక్షిగా ఊపిరి నిలిపిన దేవిడా. అఖండ పర్వం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి నాటిక అఖండ పర్వం.
సార్ నేను సేఫ్ అయ్యాను సార్. ఎవరో ఒకతను వచ్చి కాపాడాడు సార్. సార్ సార్ అంటే చూస్తే మన దేశస్తులాగే ఉన్నాడు సార్, కానీ ఏదో విచిత్రమైన డ్రెస్ వేసుకున్నాడు సార్. వివరాలు అడిగితే ఏమీ చెప్పడం లేదు సార్. సార్ పైగా అతనికి ఆక్సిజన్ కిట్ కూడా లేదు సార్. దూరంగా కూర్చొని ఏమో నమ్ముతున్నాడు సార్. బహుశా విటమిన్ టాబ్లెట్స్ ఉండవచ్చు. అబ్బో ఎంతో దారుణంగా నమ్ముతున్నాడు సార్. అసలు చూడటానికి మనిషిలాగా లేదు సార్. సార్ నేను కనుక్కుంటాను సార్. రూపం సార్ నేను కనుక్కుంటాను సార్. అది ఒకవేళ అతన్ని వెళ్ళిపోవాలనుకుంటే అతన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు సార్. ఓకే సార్, నేను నిదానంగా కనుక్కుంటాను. ఓకే సార్, బాయ్ సార్. సార్ సార్ మీ పేరెంట్స్ సార్? పేరు పెట్టి పిలుస్తావా? లేదు సార్, సార్ అనే పిలుస్తాను. మరి ఇక పేరుతో పని ఏముందయ్యా? అంటే సహాయం చేసిన వారి పేరైనా తెలుసుకోవాలి కదా సార్, అందుకని. అలా అంటావా? సరే, నిన్ను మోసుకొచ్చాను కాబట్టి శక్తి అని పిలు. బాగా మాట్లాడుతుంటే శుద్ధి అని పిలు. అసలు మాట్లాడటం చేతకపోతే నత్తి అని పిలు. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాను లేవయ్యా. సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? బురదలో కూరుకుపోయే వాళ్ళని రక్షిస్తూ ఉంటాను. నా గురించి తెలుసుకొని ఏం చేస్తావయ్యా? ఇదిగో, ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకో, ఉపయోగపడతాయి. ఏం తెలుసుకోమంటారు సార్? ఎక్కడ చూసినా యుద్ధ బీభత్సాలు, బాంబులు, డెడ్ బాడీ షాట్స్ తప్ప ఏమీ కనిపించడం లేదు. మనుషులు అంతరించిపోతున్నారు సార్. ఆక్సిజన్ కూడా లేదు. వన్స్ అపాన్ ఎ టైం ఈ ప్రపంచమంతా చెట్లుండేవంట. వాటి నుంచి ఊపిరి రావడమే కాకుండా ప్రతి ఏడాది వర్షాలు పడేవంట. చెట్లకు ఫ్రూట్స్ వస్తే వాటిని కోసుకొని తినేవారంట. ఈ ఉప్పు నీటిని ప్యూరిఫై చేసి తాగడం కాకుండా డ్రింకింగ్ వాటర్ నదులు ప్రవహించాయంట. అది ప్యూరిఫై చేయకుండానే చేతులతో తీసుకొని తాగేవారంట సార్. బయట ఆక్సిజన్ లేకుండా మాస్కులు ఎలాంటివి పెట్టుకోకుండా స్వేచ్ఛగా తిరిగేవారంట సార్. సార్ ఆ కాలంలో కనుక నేను పుట్టి ఉంటే ఖచ్చితంగా చెట్లను చూసి ఉంటానని ప్రతిరోజు తలుచుకొని మురిసిపోతూ ఉంటాను సార్. సార్ కొంతమంది దేశాలు డబ్బు కోసం, డిక్టేటర్షిప్ కోసం, గోల్డ్ కోసం, డైమండ్స్ కోసం ప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేసేస్తారు సార్. ఇప్పుడు గోల్డ్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి, కానీ చెట్టు లేదు సార్. మొక్కకు కొలవడానికి అనువైన భూమి లేదు సార్. అసలు మొక్కల జాడలు లేవు సార్. సార్ అయినా ఆ సమయానికి మీరు అక్కడికి ఎలా రాగలిగారు సార్? ఆక్సిజన్ లేకుండా మీరు బయట ఎలా తిరగలుగుతున్నారు సార్? మీరు 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 రోబోనా? ఏంటయ్యా, నన్ను పట్టుకొని రోబో అంటున్నావా? ఇదేం బాగోలేదు. అసలు నేను రోబోని ఎలా అవుతాను చెప్పు? ఈ కొండ మీదే ఉంటాను, నాకు ఇక్కడ గాలి బాగానే ఆడుతుంది. నేను రోబోని ఎలా అవుతాను చెప్పు? సార్ అది అంటే ఈ ప్రాంతం ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. ఏమయ్యో, ఈ ప్రాంతానికి మీరేం పేరు పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ దీన్ని గంధామార్దన పర్వతం అంటాం మేము. అవునా సార్? కానీ ఈ రాళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఒకసారి ఇలా రండి. వీటి పైన చేతో రాసింది సార్. తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా కానీ నాకేమీ అర్థం కావడం లేదు. అది ఏ భాష తెలియట్లేదు సార్. ఒకసారి చూసి చెప్పండి సార్. ఏది? నన్ను చూడండి. ఇదా? ఇది అన్ని భాషలకి మూలమైన సంస్కృతి భాష అయ్యా. సంస్కృతి అంటే సంస్కృత్. సంస్కృత్ సార్, మీకు ఈ భాష తెలుసా సార్? తెలిసానే కదయ్యా చెప్తుంది. సార్ అయితే అందులో ఏం రాస్తుందో కాస్త తెలియ చెప్తారా? ఇదేదో కథలా ఉందయ్యా. కథ? గ్రేట్ సార్, ఒక్కసారి చదివి చెప్పండి సార్. ఇది కథ మొదలు పాగడం కాదనుకుంటయ్యా. సార్ అందులో ఏదుంటే అదే చెప్పండి సార్. ముక్కలు ముక్కలుగా తెలుసుకున్నా సరే అందులో ఉన్న జ్ఞానం మనకు వస్తుంది కదా. దాని ద్వారా జాతిని ఉపయోగించుకోవడానికి, మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి ఏదో ఒకటి ఉపయోగపడేది దొరుకుతుంది సార్ మనకి. ప్లీజ్ సార్ చెప్పండి సార్. శివభక్తుడైన ఒక రాక్షసుడి కథ. రాక్షసుడా? రాక్షసుడే కాదయ్యో,
రాక్షస రాజు రాక్షస రాజు తన చెల్లెల పైన ఉన్న కరుణానుబంధ కట్టం ఈ కథ ఇప్పటిది కాదయ్యో త్రేతాయుగం నాటిది. త్రేతాయుగమా? అవును, త్రేతాయుగం జ్ఞానం శ్వాసలా ప్రవహించిన కాలం. ఆ యుగంలో అస్త్రశాస్త్రం, వేద విద్య, సంగీతం, తంత్రం అన్నిటినీ ఒకే మస్తిష్కంలో మోసిన ఒక మహా విద్వాంసుడు ఉండేవాడు. ఎవరు సార్ అతను? అదే రావణ. రావణ బాబు ఎవరు సార్? అతను బ్రాహ్మణ వంశాజుడు, విద్యావేత్త, శివభక్త శిఖామణి, స్వర సాధనలో దేవతలను సైతం కంపింపజేసిన కాయమణి. అతడి పేరు పలికితే భయానికే భయం పుడుతుంది. అతడు ఎదురు పడితే జ్ఞానమే మౌనం వహిస్తుంది. ఆ రాక్షస రాజు సంఘటనలే ఈ శిలాశాసనాలు. జయ లంకాధిపతే రావణ మహాబలం దశముఖం దశభుజం విద్యానిధిం నమామ్యహం శివతత్వరతం శ్రేష్టం రుద్రభక్తం మహాన్వయో వీర్యవైభవ సంయుక్తో లంకేశం ప్రణతోస్మ్యహం వీర్యవైభవ సంయుక్తో లంకేశం ప్రణతోస్మ్యహం. మీనాక్షి, నాకు భయంగా ఉంది. మీ అన్న మన వివాహాన్ని అంగీకరిస్తాడా? నా ఇష్టాన్ని కాదనుడు మా అన్న, కానీ ప్రతి విషయాన్ని 10 తలలతో యోచిస్తాడు మా అన్న. ఆ క్షణం ఏదనిపిస్తే అదే మన తలరాత. ఒకరు లేకుండా మరొకరు ఉండలేము. అందుకే వివాహం ఆడి మీ ఆశీస్సుల కోసం వచ్చినామన్నా. ఏమిటిది? మాకు బానిస లాంటి కాలకేయ వంశానికి చెందిన వాణ్ణి నా సోదరి ప్రేమించుటయా? ఇతగాడు నా సోదరిని వశీకరణం చేసుకున్నాడా, లేక నా చెల్లిని ఇతగాన్ని వశము చేసుకున్నదా? నాతో కయ్యమాడలేక ఏ శత్రువో నాతో బియ్యానికి వచ్చుచున్నాడా, లేక నన్నే వధించుటకు ప్రణాళిక చేయుచున్నాడా? నేను కాదన్న నా చెల్లెలు తట్టుకోగలదా? నా చెల్లెలు మనసు బాధపడిన నేను తట్టుకోగలనా? ఇది శుభ సూచకమా అశుభ సూచకమా? వాడు దేవుడా రాక్షసుడా? వాడు దేవుడైనా రాక్షసుడైనా ఇది శుభమైన అశుభమైన శాసనకారుడు ఈ లంకేశ్వరుడే. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు. జీవ 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 జీవ
మన జాతి సృష్టించబడినా నువ్వు సాధకుడు. సాధకుడు. జై హో జీవ, జై హో జీవ, జై హో జీవ. అద్భుతం, మహాద్భుతం నాదా. నీ వంటి వీరుడు ఈ లోకంలో మరొకరు లేరు. మా అన్న లంకేశ్వరు తర్వాత అంతటి వీరుడివి నీవే. నిజమే దేవి, నీ అన్న తరువాతనే నేను. ఏమిటి నాదా, ఏదో ముభావంగా ఉన్నారే? ఏదైనా చింత నాతో చెప్పకూడదా? నిజంగా నిన్ను వివాహం ఆడినప్పటి నుండి నా జీవితంలో ఉన్న కలతలన్నీ పోయాయి. కానీ నీవు నాకు చేసిన త్యాగాలు గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు దిగులుగా ఉంటుంది దేవి. ఏమిటి నాదా మీరు అనేది? పసిడి లంక కోటలో తిరిగే నిన్ను ప్రేమ పేరుతో పిల్లాడి ఈ కాలకేయ నగరంలో తీసుకొచ్చి ఉంచాను. ఆ విషయం నాకు గుర్తొచ్చినప్పటి నుంచి నాకు చాలా అవమానంగా ఉంటుంది దేవి. అది అవమానం ఎందుకవుతుంది నాదా? మన ప్రేమ కోసం నా ప్రాణాన్ని ప్రాణంగా వదలాలనుకున్న నేను ఆ కోట కోసం ఆశపడతాను. మీరెక్కడుంటే అదే నా సామ్రాజ్యం. నీ ప్రేమ కోసం నా ప్రాణాన్ని ప్రాణంగా వదిలేయగలను. అగ్నిలో భగ్నం కాగలను. బూడిదనే విభూతినే మీ రోజు అలంకరణ కాగలను. అలాంటిది నాకు ఆ కోట కావాలా? నాకు కావాలి నాదా, అంటే నా ఉద్దేశం నిన్న కోటలో చూడాలని. ఆ పసిడి లంక కోటను నాకు దానంగా ఇవ్వమని, మనకి దానంగా ఇవ్వమని మీ అన్నని అడుగు. అందుకని ఇల్లరికం పోదామంటారా? అంతకంటే చిత్కారం మరొకటి లేదంటాను. మరి నువ్వు అడిగింది ఏదన్నా తీసుకొచ్చిస్తాడు మీ అన్న. ముల్లాతాల్లో ఎక్కడున్నా తీసుకొచ్చిస్తాడు నీ అన్న. ఆ పసిడి లంక తెచ్చివ్వలేడా? ఏం మాట్లాడుతున్నారండి? మీరేం అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? లంకేశ్వర్ దగ్గరికి వెళ్ళి లంకని మన అడగల. నువ్వేవి పరాయి దానివి కాదు. భగవాని పుత్రికవు, అంతకన్నా కాదు. సొంత చెల్లివి. అందుకని అతడు కష్టపడి సంపాదించుకుంది మనకి మన ఎలా అడుగుతాం? కష్టపడి సంపాదించలేదు, ఇష్టపడి లాక్కున్నాడు పిల్ల తండ్రి కొడుకు నుంచి. కానీ మామూలు లంకను స్వర్ణ లంకగా మార్చింది నా అన్న. నా అన్న వీరత్వానికి దక్కాల్సిన గౌరవం మా లంక. ఆ లంక మీద మీకు ఎందుకు ఆశ కలిగిందో నాకు అర్థం కావట్లేదు. నీ మీద కలగలేదు. అలాగే చాలా పొరపడుతున్నారండి, చాలా పొరపడుతున్నారు. లంక లంకేశ్వరుడి గౌరవం, లంక లంకేశ్వరుడి ఆత్మాభిమానం, లంక లంకేశ్వరుడి అహం, లంక లంకేశ్వరుడి దేహం, లంక పర్వమే లంకేశ్వరి పర్వం. లంక వంక కన్నెత్తి చూసిన వాడి అంక ముగించేస్తాడు మా అన్న. మీరు లంక గురించి మాట్లాడొద్దు, వద్దండి. ఈ గాలి మాటలు చేరుస్తాయి, ఆ చెట్లు వార్తలు చేరుస్తాయి, ఎగిరే పక్షులు మన మీద పితృలు చెబుతాయి. గాలిలో గాలిగా మట్టిలో మట్టిగా కలిసిపోయి మన కంటికి కనిపించిన కొన్ని కోట్ల పిశాచులు మా అన్నకి బానిస అన్నట్లు మనల్ని శపిస్తాయండి. వద్దండి, ఇంకా కోట గురించి మీరు ఎప్పుడు మాట్లాడద్దు, వద్దు. నా మనసుకేదో కీడి శంకిస్తుంది, నా మనసుకేదో కీడి శంకిస్తుంది, నా మనసుకేదో కీడి శంకిస్తుంది. ఏడు సంఖ్యిస్తుంది అర్థంగి, కీడు సంఖ్యిస్తుంది. ఎందుకంటే ఆ రావణ పాపను నేను నమ్మించి, సేవించి, వంచించి ఈ పసిడి లంకకు నేనే నమస్కరించబోతున్నాను. భైరవరుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ ఘోరరుద్రాయ ఘోరరుద్రాయ నమో నమః.
అనుదినము నేను లెక్కాంకనం చేసి సచ్చితో వచ్చితో అపరథం యుక్తితో ఏకకాలంలోన నవకోటి లింగాల అపరభక్తుడెప్పుడు ఆకాశంలో మేఘాలు ఢీ కట్టుకుంటున్నాయా? సముద్ర గర్భంలో పుట్టిన అలజడి నగరాల మీదకి దూసుకు వస్తుందా? గరుత్మంతుడు నేల మీదకి దూకుతున్నాడా? లేదా మా అన్న పుష్పక విమానం ఇటువైపుగా వస్తున్నదా? కాదు సోదరి, నీ పెద్దన్న రావణ బ్రహ్మ. స్వాగతం పలకుండా పెద్దర చూపులు ఏదా సోదరి? మన్నించన్నా, మీ రాకతో దివ్యకాంతతో మైత్రి కమ్మినను. స్వాగతం అన్నా, స్వాగతం. కాలకయ్య నగరం ఖాళీగా కానొస్తుంది, కావలసిన వారు కానరారే. వేటకు వెళ్ళినారు, మాపటేలే కానీ తిరిగి రారు. అన్నా, వేట పూర్తమనిదే ఇటువైపుగా వచ్చిన నిన్ను చూడాలనిపించింది. వట్టి ప్రేమ నటించపోలేదు. ఏ వరం కావాలో కోరుకో సోదరి. నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేసినావు, అంతకు మించినది నాకు ఇంకేం కావాలన్నా? పోనీ నీ మగనికి కావాల్సింది ఏం కావాలి? మొహమాట పడకు. వచ్చిన వైడూర్య రత్న కిరీటాలు కావాలన్నా? అతని మిత్రుల సుతల రసాతల పాతాలలో దాన్ని కూడా మత్తులో ముంచెత్తగల మత్తు పానీయాలు కావాలన్నా? రెక్కల గుర్రము కావాలన్నా? లెక్కకు మించిన రొక్కము కావాలన్నా? ఏం కావాలో అడుగు. లేదా తలతలా మెరిసే నా పసిడి లంక కావాలన్నా? సిగ్గు లేకుండా పోనీ నన్ను నిన్ను చిన్న దానమడగ ముందు నేను నీకు ఏమి దానం ఇవ్వగలను? ఇవ్వగలిగినదే అడుగుతాను. అడగమందువా? అడగండి అన్నా. నీ 5వ తరమును దానముగా ఇవ్వము. మాంగళ్యము తీసి నా రచేత పెట్టము. అన్నా అన్నా, కావాలంటే నా ప్రాణం అడిగిస్తాను, అంతేగాని నా మగుడు బతుకుండగా నా
మంగళని దానం అడుగు అడుగుతా ఇది ధర్మం కాదన్నా. ఆ! ఏ రావణుడు చెప్పిందే ధర్మం, చేసిందే కర్మం. మీ మాంగళ్యముని దానముగా ఇవ్వము. అన్నా నా మగుడు బతుకుండగా నా మంగళని దానం ఇచ్చి పాపని మూట కట్టుకోలేను. ఇది మన వంశానికి కూడా అప్రతిష్ట అన్నా. ఎందుకు అడుగుతున్నారన్నా? ఎందుకంటే నీ పతికి మతి తప్పి శృతి తప్పున కాన గతులు తప్పాను. ఆ నరకలో ఒక కుంభీ పాకమునకు వేలాడుతున్నాడు చూడు. సోదరి, రావణుడు తన కన్న బిడ్డల కంటేను సోదరిని ఎక్కువగా సాకినాడని లోకంకి. అది అర్థము కాదు అనున్నట్లు నీకిష్టమైనది ఏ లోకములో ఉన్నను అడుగుమో. నీ అన్న తీసుకొచ్చి ఇచ్చాడు. నా భర్త శరీరం दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि ఎంతటి ఉండగాడు నాకు సరైన జోడు. ఎలా పడేస్తానో చూడు. బాగుంది మీ హాస్యం. ఇది హాస్యమే కాదు, మిమ్మల్ని చూసిన వెంటనే మీ దాస్య రాసునైతిని. చూడగానే దాసిని చేసుకోవడానికి నేను మాంత్రికుడిని కాదు, దాసోహం చేయించుకోవడానికి నేను ఇప్పుడు రాజుని కాదు, కేవలం ఈ ప్రకృతికి దాసుడు. నేను కూడా ప్రకృతిలో ఒక భాగమే, నన్ను స్వీకరించండి. పరస్పర పరిచయం లేకుండా ఇలా తమాషాగా మాట్లాడటం సరైనది. వెళ్ళిక్కడి నుంచి. పరిచయమే కదా, చేసుకుంటాము వినుము. నేను పుట్టినప్పుడు నా కళ్ళు చేప కళ్ళు ఉన్నాయని మీనాక్షి అని పేరు పెట్టారు.
పదునైన గోర్లు ఉండటం వల్ల శూర్పణఖ అని పిలువబడుతున్నాను. మా జాతిలో అందాల రాశి, నీకు సరైన జోడి. నా స్వయంవరం ప్రకటన ఏ దిక్కునైనా వినిపించి ఉన్నదా? పొరపాటున వివాహేతుని వద్దకు వచ్చి భంగపడితివి. ఆలయాపన నిష్క్రమించు. లెక్కకు మించిన వివాహంలో పురుషుడికి అలంకారాలే. నన్ను స్వీకరించుము. తాకవలదు. నేను ఏకపత్ని వ్రతుడు. నా భార్య తప్ప ఈ లోకంలో ఏ స్త్రీ అయినా నాకు పుత్రికా సమానరాలు. వెళ్ళక్కడి నుంచి. నాకు పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. ఎవరి వనిత? మీ దాసిని. నిన్ను చూసిన వెంటనే ప్రేమ సాగరంలో దూకి ఎదుగుంటూ వచ్చా. మార్గం మధ్యలో రాయికి తల ఏమన్నా గుద్దుకుందా? మతి లేకుండా మాట్లాడుతున్నావు. ఎందుకు అలా చీదరించుకుంటున్నారు? నేను అందంగా లేనా? రూపాలు మార్చే బ్రహ్మ రాక్షసిలా ఉన్నా. అలాగే అనుకోండి. మీకు నచ్చిన రూపంలో నేను మీకు సేవలు చేసుకుంటాను. ఇరువురిలో ఎవరో ఒకరు, లేదా ఇద్దరు నన్ను వివాహం చేసుకోవచ్చు. వివాహం ఆడండి, వివాహం ఆడండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే 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 ఏం చేస్తారా? నా అంతటి నేను వచ్చానని అంతటి అరుసా? ఎవరిని చూసుకున్నా మీకు ఇంతటి అరుసు? నాదా, ఎవరి ఏం జరుగుతుంది? నీవేనా ఈ రాముడు ప్రాణస్థితివి? నీ అంతం చూసుకోనా ఇతగాడికి ఇంతటి అహంకారం? ఈ అందాన్ని గురిపులా మారుస్తాను. ఈ గొప్ప చిత్రాన్ని రక్త చిత్రం చేస్తాను. నేను ఒక్కసారి గట్టిగా నా ముక్కుతో గాలి పిలిస్తే ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ నా నోట్లోకి వచ్చేస్తాయి. ఓహో, అయితే రోజు ఈ అడవిలో ఉన్న జంతువుల్ని మింగేస్తున్న బ్రహ్మరాక్షసి నువ్వే అన్నమాట. అయితే నీ ముక్కు కోయాల్సిందే. అల్పుడా, నువ్వు ఎవరి ముక్కును కోసావో తెలుసా? జాలి, దయా, కరుణ లేని కర్కసుడు, బ్రహ్మ ఈశ్వరం ఎప్పుడు పొందినవాడు, ఆ యమధర్మరాజుని సైతం భయపెట్టిన అసురలోక చక్రవర్తి ముద్దులు జరిగిన ఎంతకీ నీ ముక్కు కోసిందో తెలుసా? ప్రజలందరినీ కంటి బిడ్డలాగా కాపాడుకునేవాడు. సకల కోటి జీవరాశుల్ని సమాన దృష్టితో చూసేవాడు. ప్రజలందరి చేత భగవంతుడిగా పిలువబడే శ్రీరామచంద్రుడి సోదరుడు ఈ లక్ష్మణుడు నీ ముక్కు కోసింది. నుంచి నాయనా సౌమిత్ర, ఏమిటి నాయన యోగాయిత్యం? క్షమించండి అమ్మా, మీ ఇరువురిని ఒక్కరి దృష్టితో ఏ ఒక్కరు చూసినా వాళ్ళ కనుగుడ్డులు పెకలించడమే నా విధి. సౌమిత్ర, అకార్యమస్తి కృత్యస్య అవాచం విద్యతే క్వచిత్. కోపంలో ఉన్నవాడు చేయని అకృత్యం లేదు, వాడు మాట్లాడిన అవాచము లేదు. తను ఒక స్త్రీ, మన కోపం ఒక స్త్రీ మీద చూపడం సరైనది కాదు. క్షమించండి, ఆ రాక్షసి నా వదిలిపైకి వెళ్తే ఏం చేయాలి అర్థం కాక అలా చేశాను. అతివారోధన అత్యంత హానికరం. ఇది ఇక్కడతో ఆగదు. కొత్త కథ ప్రారంభం కానున్నది సౌమిత్ర. శూర్పణఖ, ఏమిటి? ఏం జరిగింది? ఎందుకు రోధిస్తున్నావు? ఈ శాపగ్రస్తురాలికి రోదన తప్ప ఇంకేమి మిగులుంటదంట. నీవు ఎవరి సోదరి వల్ల విషయాన్ని మరిచితివా?
అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ సామాన్య జీవితాన్ని గడుపుతూ మునుపటి గాయాలను మరిచి మనసుకు నచ్చిన వాడిని ప్రేమించడం తప్ప అన్నా? నా అన్నకు నచ్చినవన్నీ దక్కించుకుంటున్నాడు కదా, ఆ హక్కు నాకు లేదు అన్నా. ఎవరన్నారు హక్కు లేదని? ముఖం చూపించి మాట్లాడు. నాన్న భయపడ్డాడు, నాన్న భయపడ్డాడు. సోదరి మోహన్ చేసి భయపడ్డావా అన్నా? ఎవరు చేశారు ఈ కథకాన్ని? ఎవరు చేశారు? ఓ మానవుడు, మానవుడా? అతడి పేరు శ్రీరాముడు. శ్రీరాముడా? అవునన్నా, కనులతో కనులు వలిగించేవాడు, గంభీర కంఠముతో శత్రువుల సైతం తన ప్రేమకు బానిస చేసుకున్న రూపం కలవాడు అని లోకులు కొనియాడుతున్నారు. అంతటి మంచివాడని నీ ముఖ్యందుకు కోసాడు. నన్ను తాకమని కోరినాను, అతన్ని తాకినాడు. అయినను మనిషే కదా, మగవాడే కదా, ఏముందని వారి దగ్గర? అక్షరసలనే తనదొన్న సౌందర్య రాసి అతడికి హద్దంగిగా ఉన్నాక వేరొక అవసరం ఏమున్నదన్నా? అంతటి సౌందర్య రాశియ? అవునంటా, తన సౌందర్యానికి శ్రీనైన నాకే తనని తాకవలనని ముద్దాడవలనని అనిపించినది. నెమిలి కలి తన నడక, హంస వల్ల తన వయ్యారాన్ని చూసి ఇంతటి అందగత్తె మన వంశంలో లేదా అని నాకు ఈర్ష కలిగినదన్నా. తన పేరు జానకి. కాకికి దొండముక్క వలె ఆ రాముడి వద్ద ఉందన్నా. నీ రాజసానికి నీకు సరైన జోడి అన్నా. సోదరి సోర్పడక, నీ ప్రతీకారాన్ని, పగని, నీ కోరికను అన్నిటినీ తీర్చేస్తాను. తక్షణమే వెళ్ళి ఆ దానికని తీసుకొచ్చిన బాలికను చేసుకునేదను. ఎక్కడున్నారు వాళ్ళు? భవతి భిక్షాంతే, భవతి భిక్షాంతే. స్వామి రండి, భిక్ష స్వీకరించండి. క్షుద్బాధతో, నీరసముతో అడుగు ముందుకి వేయలేకున్నాను. నీవే వచ్చి తానమివ్వుము. స్వామి భిక్ష స్వీకరించండి. ఇది రాక్షస రాజుని పయనం, ధర్మానికి పట్టిన గ్రహణం, విధాంచన చేసిన మరణం తప్పదని. ఎరుగనిహీనుల పాపపు ప్రాణుల పతనపు తదనమిదే, ఎరుగనిహీనుల పాపపు ప్రాణుల పతనపు తదనమిదే. అఖండ పర్వం, అఖండ పర్వం, అఖండ పర్వం, అఖండ పర్వం, అఖండ పర్వం, అఖండ పర్వం.
అఖండ పర్వం అఖండ పర్వం ఇది రాక్షస రాజుని పయనం ధర్మానికి పట్టిన గ్రహణం శ్రీదాసుని వంచన చేసిన మరణం తప్పదని ఎరుగని హీనుల పాపపు ప్రాణుల పదనపు కథనమిదే అఖండ పర్వం అఖండ పర్వం అఖండ పర్వం అఖండ పర్వం. ఇదే నీ ఆఖరి గడియ. నీ నాభిని చీల్చి ధరణికి రక్త తర్పణ చేసేదా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో వెళ్ళిపో, నా గురించి అడగొద్దు, వెళ్ళిపో, బాధపడద్దు, వెళ్ళిపో. ఈ గురించి నేనెందుకు బాధపడతానన్నా? నా భర్తను చంపిన హీన రాక్షసులు చస్తుంటే నాకెందుకు బాధ? ఈ రోజు కోసమే కదా ఎన్ని పూజలు చేశాను. నిన్ను ఎదిరించే వీరుడెవడని లోకమంతా తిరిగాను. ఆ వీరుడితో నీకు వైరం ఏర్పరిచాను. అసలు ఈ రావడి బతుకు సూత్రధారినే లేదట. ఇన్నాళ్ళకి నా ఆశయం నెరవేరిందే. మరణించన్నా మరణించు, మరణించన్నా మరణించు. ఏ ప్రకృతికి మనం ఏమిస్తామో అదే కదా తిరిగి వచ్చిన నమ్మకం. ఆ రావణుడు నేల కొరికాడు. ఆ దుష్ట రావణుడు చావబోతున్నాడు. మనం విజయాన్ని సాధించాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ నీచుడు చావబోతున్నాడు అన్న. ఆ రావణుడు చస్తున్నాడు. సౌమిత్ర, ఇక్కడ జరిగిన యుద్ధం రామరావణ యుద్ధం ఎంత మాత్రము కాదు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది మాత్రమే. మనం ధర్మాన్ని పక్షాన్ని నిలబడ్డాం. అందుకే మనకి ఇంతమంది మహావీరులు సహకరించారు. రావణుడు అధర్మ పక్షాన్ని నిలబడ్డాడు. అందుకే నేలకొన్నాడు. సౌమిత్ర, రావణుడు మరి కొంతసేపట్లో మరణించబోతున్నాడు. మేము వెళ్ళి రాజనీతి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. అన్నా, ఏమిటి మీరంటుంది? నేను అతడి వద్దకు వెళ్ళాలా? అది రాజనీతి కోసం. తప్పు నాయన. వేదాలు రావణుడు నాలుగు మీద నాట్యం చేశాయి. మంత్రాలు అతని రక్తంలో ప్రవహించాయి. అతని అహంకారం మాత్రమే వల్లే అతని నేల కొరిగాడు. రావణుడు సకల విద్యాసు దురంధరుడు, రాజనీతిజ్ఞుడు, సరస్వతి పుత్రుడు. వెళ్ళు, రాజనీతి జ్ఞానాన్ని సంపాదించుకో. ఓయి రావణ బ్రహ్మ, మా అన్న ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాను. నీకు గొప్ప రాజనీతి తెలుసని మా అన్న అనుకుంటున్నాడు. కొన్ని సూత్రాలను నాకు కూడా తెలియచేయి. చూసావా అతడి అహంకారం? నా ఆజ్ఞని పట్టించుకోకుండా తల తిప్పుకున్నాడు.
సౌమిత్ర, నీవు అతన్ని ఎక్కడ నిలబడి అడిగావు? అతడి శిరస్సు వద్ద. విద్య నేర్వాలంటే గురువు పాదాల వద్ద నిలబడాలి నాయన, శిరస్సు వద్ద కాదు. అహంకారానికి పరాకాష్ట రావణుడు, అతడే నేల కొరిగాడు. నీ అహంకారాన్ని అతని పాదాల వద్ద విడిచి జ్ఞానివై తిరిగిరా. వెళ్ళు. ఓ అసురలోక ఏలిక సప్తలోక సంచారిక శివానుగ్రహ సాధక సంగీత సాహిత్య సేవక అన్నమాటే అన్నమయ్య లోక జ్ఞానము ఎరుగనయ్యా అన్నమాటే అన్నమయ్య లోక జ్ఞానము ఎరుగనయ్యా లోకమేన అన్నరయ్యా నీతులేమి తెలువవయ్యా రాజనీతుల రాజు వీరే రాజు కంటే తేజోమయువి రాజనీతిల రాజు వీరే రాజు కంటే తేజోమయువి పేరుకేను రాక్షసునివి అసుర జాతి రక్షకుడివి దయచూపవయ్యా జ్ఞాన జ్యోతిని ఈయవయ్యా లక్ష్మణ, మర్యాద రాముడికి తెలియని రాజనీతి నాకు తెలుసునని పంపాడా? సంస్కారం. లక్ష్మణ, ఆయనను అర్థించావు కాబట్టి చెబుతున్నాను విను. ఈ ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వేయకు. నేను హనుమంతుణ్ణి కోతే కదా అని తక్కువ అంచనా వేశాను, అతని తోకను ముట్టించాను. కానీ అతని చిన్న తోక నా లంకా సామ్రాజ్యాన్ని తగలబెట్టింది. ఎవరిని తక్కువ అంచనా వేయకు. అలాగే నిన్ను నిరంతరం విమర్శించేవాడిని పక్కన పెట్టుకో, కానీ పొగిడే వాళ్ళని కాదు. నన్ను ప్రతి క్షణం విమర్శించే నా తమ్ముడిని నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నిరంతరం పొగిడే నా చెల్లెలు సొర్పరకని పక్కన పెట్టుకున్నాను, ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. విమర్శించే వారినే నమ్ము, దేవుణ్ణి నమ్ము, నమ్మకపో. కానీ దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. పని వాళ్ళని, బంధువుల్ని, స్నేహితుల్ని చులకనగా చూడకో. నీ ప్రాణం తీసే సైనికులు అలిసిపోయిన తర్వాతే రాజు రంగంలోకి దిగాలి. అప్పుడే యుద్ధంలో విజయం లభిస్తుంది. లక్ష్మణ, నన్ను చంపుతున్నది రాముడు మరెవరూ కాదయ్యా. నేను చేసిన పాపాలు, నేను చేసిన కర్మలు, నాకు వచ్చిన శాపాలు మాత్రమే ఈ రావణుణ్ణి చంపుతున్నాయో. నీ అన్న మార్గములో నడువు, నీ అన్న మార్గములో నడువు, విశ్వ విజేతమయ్యవు. నీ అన్నని నమ్మిన వారికి నాలాంటి రావణులు ఎదురప్పరు. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. విశ్రమించు, విశ్రమించు.
కాదు, ఆ మర్యాద రాముడిది తన సంస్కారంతో శత్రువుని సైతం మార్పు తీసుకొచ్చిన ఆ మానవతామూర్తిది. భారతీయుడు అనిపించావు. వాట్ ఏ బ్యూటిఫుల్. ఈ దేశం ఇంత గొప్పగా ఉండేదా? ఇక్కడ ప్రజలు ఇంత గొప్పగా ఉండేవారా? అసలు ఇది కథ చరిత్ర? అది మన వివేకం పైన ఆధారపడి ఉంటుంది. అలక చరిత్ర మాత్రమే శాసనాలుగా లిఖించబడతాయి, కట్టు కథలు కాదు. దీన్ని ఎవరు రాసి ఉంటారు? బహుశా ఆ కాలంలో ఎవరో ప్రత్యక్ష సాక్షి రాసి ఉంటారు లేవయ్యా. అయితే ఇది కథ కాదు, ఇంత గొప్ప చరిత్ర ఈ దేశానికి, మానవాళికి ఆ గొప్ప చరిత్ర. అవునవును, కానీ ఇంతకీ ఏంటి చేయడం ఇప్పుడు? మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. సార్, ఈ ప్రాంతం పేరు గంధా మార్తల పడుతుంది కదా అన్నారు. అవునయ్యా, ఉందా మార్దాల పర్వతమే. హలో, దిస్ ఇస్ సాగర్. హలో సార్, హలో, దిస్ ఇస్ సాగర్. ఫైండ్ మై లొకేషన్ అండ్ హెల్ప్ మీ. హలో హలో. ఏమిటయ్యా ఏమైందయ్యా? సార్, నా ఆక్సిజన్ అయిపోతుంది. నాకు శ్వాస అందడం లేదు, శ్వాస అందడం లేదు. మా వాళ్ళు నన్ను చనిపోలేపై నేను చనిపోవచ్చు. అయ్యో, నా లక్ష్యం ఏమి సాధించకుండా నేను మరణిస్తున్నానే. బాధపడు, సమయం వచ్చే వరకు మనం కూడా నిన్ను ఏమీ చేయలేదయ్యా. సమయం వచ్చిందా నిన్ను ఎవ్వరూ కాపాడలేదు. మరి దీనికోసం ఎందుకయ్యా ఎంత దిగులు చెందుతున్నావు? చావు గురించి కాదు సార్ నా బాధ, నా లక్ష్యం అది నెరవేరకుండా నేను చనిపోతున్నానే. నా జాతిని కాపాడుకోకుండానే ఈ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది కదా. ఏదో పెద్ద లక్ష్యమే పెట్టుకుంటున్నావు. ఇంతకీ ఏమిటో అది? భక్తహరిత కణాన్ని వెలికి తీయడం అంటే మొక్కని కనిపెట్టడం. ఓ సత్యనా, నేను ఇంకా చెప్పాలా ఎక్కడుందో మార్గం కనిపెట్టే పనిలో ఉన్నావు అనుకున్నాను కదయ్యా. మొక్కని కనిపెడతానుగా ఎన్ని తిప్పలు పడుతున్నావు? అంతే, ప్రాణాధారాన్ని వెలికి తీసే లక్ష్యాన్ని అంతే అంటున్నారు. ఈ ప్రపంచ చేతులాన్ని యుద్ధాలు చేసి భూమి పైన పచ్చదనం లేకుండా చేశారు దేశాన్ని లేక. ఎన్నిసార్లు దెబ్బతీసినా కోలుకున్న ఈ ఇండియాని సర్వనాశనం చేయడానికి అన్ని దేశాల వాళ్ళు యాసన యూనిట్ పెట్టి ఈ దేశంలో ఉన్న ఖనిజాలని సంపదని దోచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రకృతిని ఎంత డిస్ట్రాయ్ చేశారు. మేము మానవ మనుగడ కోసం ఉపయోగపడే మొక్క కోసం వెతుకుతున్నాం సార్. మొక్క కోసం వెతుకుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదిగో ఈ ఎండిపోయిన సముద్రంలో దిగి పత్రాన్ని కోసం వెతుకుతూనే ఉన్నాం సార్. ఇవన్నిటిని కనిపెట్టావు కదా, అవి కూడా దొరికేస్తాయిలే. ఆశ ఉంది సార్, శ్వాస ఆగిపోతుంది సార్. ఏమిటయ్యా నీ బాధ? ఇంత ఊపిరి ఆడట్లేదు. ముందు ఈ సార్, సార్, ఏమయ్యా? ఏయ్, ఆపు, ఊపిరి పీల్చు. పీల్చు. Dum 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 danana dum 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 danana dum 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 danana dum. నాకు ఊపిరి అందుతుంది, నాకు ఊపిరి అందుతుంది సార్. స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఎలా సార్? ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఇక్కడ ఇన్ని బండరాలు ఉన్నాయి కదా, ఒకటి తెరిచి చూడు. తెరిచి చూడవయ్యా చెప్పాను. ఇదిగో ఈ బండరాయి కదా, ఆ నేల తెరిచి చూడు. ఇంకా తెరిచి చూడు, తెరిచి చూడు. ఏమయ్యా, ఎన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నావే? అదే
ఏమయ్యో ఇలా ఒక్క రాయి దగ్గర ఆగిపోతే ఎలాగా? అదిగో ఆ రాయి కూడా తెలిసి చూడు. ఏమయ్యా ఈ రెండు రాళ్ళతోనే ఆగిపోతే ఎలా? దీనికి ఎలా అయిపోతే ఎలాగయ్యా? ఇదిగో ఈ రాళ్ళు నీకు ఎక్కడైతే దొరికాయో అక్కడ నుంచి ఒక పర్లాంగు దూరం వెళితే ఇలా కదరాయి పడిన పెద్ద పర్వతమే ఉంది. అక్కడ ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ సరిపడే అంత ఊపిరి చెట్లు కూడా ఉంటాయి. వెళ్ళి వెతుక్కొని తీసుకుంటా. ఆక్సిజన్ లేకుండా ఒక జీవి ఎట్లా జీవించుచున్నారు? ఇండియా 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 ఏమున్నది ఇండియాలో? హోల్ యూనివర్సిటీలో దొరకని సంపద ఈ ఇండియాలో దొరుకుతుంది. తరతరాలు తవ్విన తరగని సంపద. మిస్టర్ 0863 మీ ఎయిర్ వాయిస్ విని ఇట్లా వచ్చినాం. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నీవు కనుక నాకు సహాయం చేసావనుకో నా దేశంలో ఉన్నతమైన పదవులు ఇచ్చి నీకు సంపద ఇచ్చి సత్కరించడము. ఇవి ఎక్కడి నుండి తెచ్చినావో చెప్పుము. చెప్తా ఏం చేస్తాను? వీటిపైన కూడా బాబులు వేస్తారా లేక ఎత్తుకెళ్తారా? మీ దేశాలు అన్నీ కలిసినా సరే మోయలేని బలమైన సంపద ఇప్పుడు మా దేశంలో ఉంది. అది సమస్త మానవ మనుగడకి ఉపయోగపడుతుంది. కానీ నేనంటే రాక్షసులు కాదు. చావడానికి చాలా ముచ్చట పడుచున్నాడు. మర్యాదగా ఇవి ఎక్కడి నుండి తెచ్చినావో చెప్పుము. నాకు తెలీదు. మా టీం మోసుకొచ్చాయి. నీ టీవీని స్మాష్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. చెప్పు, ఇవి ఎక్కడి నుండి తెచ్చినావు చెప్పు. ఏమో, నేను అన్కాన్షియస్లో ఉండగా నన్ను ఆ రాళ్ళను ఒక స్నేహితుడు మోసుకొచ్చాడు. 990 మీటర్స్ హైట్ ఉన్న ఈ మౌంటైన్ పైకి నిన్ను ఈ రాళ్ళను మోసుకొని ఒక ఫ్రెండ్ వచ్చాడా? ఎవరతను? 991 మీటర్స్ మోసుకొచ్చాడా? అంటే అతను సామాన్యుడు కాదు. అతను సామాన్యుడు కాదు. ఆక్సిజన్ లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అంటే అతనికి చావని తెలీదు. శక్తి శక్తి దయచేసి వెళ్ళి ఇక్కడికి తీసుకొని రా. ఈ ఒక్కరిని తీసుకొని రా.
మోసుకొచ్చినారు? ఎవరు వాడి మరి చెప్పను, నా ప్రాణం పోయినా చెప్పను. నా ప్రభు చరిత్ర లిఖించిన ఆశల పైన కాలు లేవదవా, నీ శిరస్సు సహస్రతులు చేస్తా. బాలక, మొత్తానికి నన్ను రప్పించగలిగావు. ఈ శిలలపై ఉన్నది నేను రాసిన రామాయణం. ఆ వాల్మీకి కన్నా ముందుగానే రచించి అతడి మీద గౌరవంతో నేనే ఆ మహాసముద్రంలో కలిపేశాను. హక్కుల కన్నా ధర్మం గొప్పదన్నది రామతత్వం. కష్టంలోనూ నడవాలని చెప్పింది సీతమ్మతో. అన్నిటికన్నా అనుబంధం గొప్పదన్న చెప్పింది లక్ష్మణతో. నమ్మిన వారి కోసం తెగించమని చెప్పింది హనుమంతుడి కథ. అహంకారంతో ఎంత శక్తి అయినా, ఎంతటి విద్య అయినా కూడదు కావలసిందని చెప్పింది ఆ రావణుడి తత్వం. నీవు గత జన్మలో 1,00,000 మొక్కలు నాటిన పుణ్యాన ఈ జన్మలో నా దశలు. వృక్ష రక్షణే జాతికి శ్రీరామ రక్ష. వృక్ష రక్షణే జాతికి శ్రీరామ రక్ష. వృక్ష రక్షణే జాతికి శ్రీరామ రక్ష. వాల్మీకి రాశాడు కాదని, హనుమంతుడు చెక్కాడు త్యాగాన్ని. ప్రకృతిని ఆరాధించే అఖండ భారత చరిత్ర. అఖండ భారత చరిత్ర. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి సమర్పణ. Play by Dr. M.S. Chaudhary.